హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ రక్షిత రెడ్డి. బిగ్ బాస్లో టార్గెట్ చేసేది ఎవరిని? అసలు ఎవరికి ఏ టాలెంట్ ఉంది అనేది తెలుసుకోకుండానే బయటికి ఎలా పంపిస్తారు? తాత విషయానికి వస్తే ఇప్పటి వరకు ఆయన రచయిత కాదా, లేదా సింగర్ కాదా, ఆయన పాటలు పాడలేడా, రాతలు రాయలేడా, అవన్నీ తెలుసుకోకుండానే ఏ కారణం చెప్పకుండా అలా ఎలా వెళ్ళగొడతారు? అవన్నిటి గురించి చెప్పేందుకు ఏఎన్ఎన్ నర్సయ్య తాత మనతో పాటు ఉన్నారు. సో నర్సయ్య తాత ఎట్లున్నారు? శనార్థి ముద్దుగున్నా సంతోషంగా ఉన్నా నీలాంటి మనవరాలు మనవాళ్ళు ఎంతోమంది వస్తుంటే గుండె ఉప్పొంగిపోతుంది. గుండె లోతులకి వెళ్ళి సంతోషం పొంగిపోతుంది. హ్మ్. చూస్తున్నావు కదా తాత, బయటికి వచ్చిన కాడ నుంచి నీ నోట ఒకటే పాట, మన నవదీప్ది. ఏంది అసలు ఆ టార్గెట్ నువ్వు చేస్తున్నావా లేకపోతే వాళ్ళు నిన్ను చేసిండ్రా? ఏంది ముచ్చట? ఇప్పుడు నాకు అన్యాయం జరిగింది కాబట్టి సామాన్య జనాలు కామెంట్ల మీద కామెంట్లు పెడుతురు కాబట్టి కర్రు కాల్చి ఎర్రగా వాతలు పెడుతురు కాబట్టి వాళ్ళ మాటలనే నా పాటగా మలుచుకున్నా. హ్మ్. మలుచుకొని ఓ నవదీపు మత్తులోన నువ్వు తోపు, ఓ నవదీపు మత్తులోన నువ్వు తోపు, ఓ నవదీపు నీ నీ నక్క జిత్తుల రూపు, ఓ నవదీపు నీ నక్క జిత్తుల రూపు, ఓ నవదీపు తెలుగు మీద ఓరసూపు, ఓ నవదీపు నీ సూపంత పోరీల వైపు. సోషల్ మీడియాలో కామెంట్లు నీయసొంటి మనవరాళ్ళు నీయసొంటి మనవాళ్ళు గియే కామెంట్లు పెడుతుర్రు. అందుకనే నేను పాటగా చెప్పాలనుకున్న పాట రాసిన. నాకు అన్యాయం జరిగింది కాబట్టి, అంటే తాతని అలా సెలెక్ట్ చేయలేదని బాధపడో భంగపడో ఇంకేదో అని కాదు. అది బిగ్ బాస్లకు ఓని హైప్ ఇయ్యారా మీ నర్సయ్య తాతకు వచ్చింది. అవును. అంతేనా కాదు? ఇప్పటికి 50 ఛానళ్లకు ఇంటర్వ్యూ ఇచ్చిన. ఎందుకు? నర్సయ్య తాతకు అన్యాయం జరిగింది అనేది మీలాంటి వాళ్ళు వస్తుర్రు, సంతోషాన్ని నింపిపోతుర్రు. అందుకనే ఈ పాట రాసినాక కూడా ఇంకా చాలామంది బాగా రాసినావు తాత, ఆయనకు అది ఎక్కువ ఈయనకి ఇది ఎక్కువ రకరకాలుగా అంటుర్రు. ఇప్పుడు నవదీప్ గురించి పాడిండ్రు, మళ్ళీ ఇంకిద్దరు ఉన్నారు కదా. సరే గాలి ఆయన నవదీప్ ఏదో చెప్పిండు, మరి గాళ్ళు కూడా నీకు నెగిటివే ఇచ్చిండ్రు కదా, మరి వాళ్ళకి ఆలోచించే శక్తి లేదంటారా? ఇప్పుడు పాపం చేయమన్నోడేమో నవదీపు, చేసినోళ్ళేమో వాళ్ళు. అంటే పాపం చేయమన్నదే తప్పు, చేసినది తప్పు కాదని నేను అనుకుంటా. ఎందుకంటే వీడు ఎగేస్తేనే, వీడు దిగేస్తేనే, వీడు పూతపాలు పోస్తేనే వాళ్ళు మారిర్రు. లోపటంగా సైగలు చేసుకొని ఈయన ఇడ్లీ అనగానే వాళ్ళకు సైగతోటి అట్లా చేసుకొని అట్లా పోయింది. కారకుడే ఈయనే. ఇప్పుడు నర్సయ్య తాత ఎందుకు మీకు నచ్చలేదు, నచ్చని ముచ్చటేందో ముఖం ముందర ఎందుకు చెప్పలేదు? పలానా టాస్క్ ఇచ్చినావు నువ్వు ఆడలేదు, పలానా గేమ్ పెట్టినావు నువ్వు ఆడలేదు, నువ్వు నెగ్గలేదు. అందరికీ కుర్చీ అడిగి ఇంకా నీలో ఏముంది అని బట్ట బయలు చేసినావు. మరి నాకేది అవకాశం? నువ్వు తర్వాత రోజు కాదు అప్పటిదప్పుడే ఇంకో 10 నిమిషాలు ఇచ్చి ఇంకా నీలో ఏమున్నాయి, ఇంకేం చేస్తావు, ఇట సంగతి ఏంది, ఏం కథ అంటే నాదేందో చూపిద్దు, నా కళలు ఏందో చూపిద్దు. కానీ అన్యాయం చేసిండు నవదీప్ కాబట్టి నేను ఆ రకంగా పాడాల్సి వచ్చింది. ఓకే. అంటే మీకు ఒక్కడికే కాదు, జనిత్కి కూడా ఇక్కడ అది ఎదురు చేయాలంటే ఫేస్ చేయాల్సి వచ్చింది. ఆయన ఒక్కరిని కూడా వ్యతిరేకం చేశారు. 19 ఇయర్స్ ఉన్న శ్రేయాని సెలెక్ట్ చేశారు, 19 ఇయర్స్ ఉన్న జనిత్ని ఎందుకు సెలెక్ట్ చేయలేదు, ఆయనకు కూడా అన్యాయం జరిగింది అని చెప్పి ఒక మాట వినిపిస్తుంది. దాంట్లో ఎంతవరకు వాస్తవం ఉందంటారు అసలు? ఇప్పుడు ఆయనది ఏ ఊరో తెలియదు, నాదే ఊరో తెలియదు. అవును. ఇప్పుడు ఆయన నా ఇంటి పక్కల ఆయన కాదు, నేను ఆయన ఊరు పక్కల ఆయన కాదు. వినవా? ఎందుకు చేసిర్రో ఏమిటి చేసిర్రో ఆడ జరిగిన కథ ఏందో అంటే, ఇప్పుడు 4 గోడల మధ్య జరిగిన కథ బయట ఇంకెవరికి ఉంటుంది? ఇప్పుడు ఆయన లోపలికి పోయినప్పుడు నేను పోలే, నేను లోపలికి పోయినప్పుడు ఆయన పోలే. ఆడ జరిగిన విషయం ఏందో నా ముచ్చట ఆయనకు తెలియదు, ఆయన ముచ్చట నాకు తెలియదు. దాని మీద నేను ఎట్లా మాట్లాడితే తెలియదు ముచ్చట. బయటికి వచ్చినాక అన్ని ఎపిసోడ్లు చూసినావా? నీతోటి వచ్చిన వాళ్ళది కానీ నీ ఎపిసోడ్ కానీ? ఇక నాదైతే నాది కూడా నేను పెద్దగా చూసుకోలేదు. చిన్న ప్రోమోలు వదిలేదు కదా, ఆ ప్రోమోలు చూసిన. మరి బయటికి వచ్చినాక నీతో పని చేసేటోళ్ళు కానీ నీ చుట్టుపక్కల వాళ్ళు కానీ ఏమన్నారు మరి? చాలా మంది అసలు
బిగ్ బాస్ వాళ్ళు నిన్ను వదులుకోవడం వాళ్ళ దురదృష్టం. ఎందుకంటే నువ్వు నవరసాలు పండించేటోడివి. నువ్వు ఒక పాటగాడివి, ఒక మాటగాడివి, ఒక ఆటగాడివి, ఏదైనా చేయగలిగేటోడివి. అంటే నిన్ను వాళ్ళు గుర్తించలేదు. అంటే వాళ్ళ మనసులలో ఏదో ఉంది అనేది చాలామంది ఇప్పటికి కూడా ఫోన్లు చేస్తుర్రు. ఇప్పటికి కూడా సన్మాన కార్యక్రమాలు పెట్టి సన్మానాలు చేసి, తాత నువ్వు ఇది కావద్దు, నీకు అన్యాయం జరిగింది, ఈ జడ్జిమెంట్ విషయంలో నీకు అన్యాయం జరిగింది అనేది చాలామంది ఫోన్లు చేసి, ఇక్కడ కాదు బయట దేశాలలో ఉన్న తెలుగు వాళ్ళు కూడా ఫోన్లు చేసి మాట్లాడుతారు. ఎందుకంటే నేను వాడిన పాటలు అటు పోతున్నాయి కదా. ఇప్పుడు మీలాంటి వాళ్ళు వచ్చి ఇంటర్వ్యూలు చేస్తుంటే అవి అక్కడ పోయి చాలామంది ఫోన్లు చేస్తారు. ఓకే. అంటే మా సైడ్ నుంచి కూడా ఆలోచించాలి కదా. 400 మంది సామాన్యులను మేము సెలెక్ట్ చేసి అందులో 40 మందిని ఫిల్టర్ చేసినాము. దాంట్లోకించి మా చేతిలో ఏది ఉండదు, బిగ్ బాస్ చేతిలోనే ఉంటుంది అన్నట్టుగా కొన్ని ఇండైరెక్ట్గా స్టేట్మెంట్స్ ఇస్తున్నారు. మీరేం చెప్తారు దానికి సమాధానం? ఇప్పుడు సామాన్యులకు అగ్ని పరీక్ష అన్నారు, అంతే కదా. ఇప్పుడు సామాన్యులకు అగ్ని పరీక్ష అంటే సామాన్యుడు అనేవాడు ఎండకేండి వానకు నాని రెక్కలు ముక్కలు తీసుకొని కన్న కష్టం చేసి కష్టజీవి, కాయ కష్టం చేసి చెమట ఒడిపించేవాడు సామాన్యుడు. సామాన్యుడు మీరు ఉరకలేడా, ఎగరలేడా, దునకలేడా, ఏ ఆట ఆడలేడు, అంతకంటే ఎక్కువ ఇంకేమున్నాయి ఆటలు ఆడ ఫిజికల్గా వరుస చెప్తున్నా. సామాన్యునికి అగ్ని పరీక్ష ఊళ్ళోనే అవుతుంది. అని ఊరు దాట ముందుకే సామాన్యునికి అగ్ని పరీక్ష అవుతుంది. మరి సామాన్యుల మీద అవగాహన ఉన్నోళ్ళు అయితే సామాన్యులకు అగ్ని పరీక్ష అనేది దానికి ఒక ఆలోచన వస్తుంది. అసలైన సామాన్యులు వీళ్ళ కష్టాలు ఇట్లా ఉంటాయి, వీళ్ళ బాధలు ఇట్లుంటాయి, వీళ్ళ దుఃఖాలు ఇట్లా ఉంటాయి, వీళ్ళు రోజు ఈ రకంగా బతుకుతారు, వీళ్ళు ఈ రోజు పొట్ట కోసం, పిడికడంత పొట్ట కోసం, జానెడంత బట్ట కోసం వీళ్ళు ఈ రకంగా తనలాడుతారు అనేది సామాన్యుల పట్ల అవగాహన ఉన్నలో మాత్రం తెలుస్తుంది. మరి నవదీప్కు ఏం అవగాహన ఉంది, అభిజిత్కు ఏం అవగాహన ఉంది? ఆయన గాలి మోటార్లనేమో బయట దేశాలు తిరిగే ఈయన కథ నీకు ఎరుకునే ముచ్చట మనవరాల. ఇక ఇప్పుడు నా నోట చెప్పాలన్నా ఇక ఆమె బిందు మాధవ్ ఉంటే ఇక బిందు మాధవి మరి సినిమా హీరోనో ఏందో ఏం కథో ఇక ఆమె కథ అది. వీళ్ళకు సామాన్యుల పట్ల ఏం అవగాహన ఉన్నది అంటే సామాన్యుల గురించి వాళ్ళకి తెలియదు అంటావు. అది అర్థమవుతుంది కదా. ఇప్పుడు చూస్తోళ్ళని అర్థమవుతలేదా, వాళ్ళు జడ్జిమెంట్ ఇచ్చిన ఆ కథ బట్టి అర్థమవుతలేదా? అంటే వాళ్ళ జడ్జిమెంటే రాంగ్ ఉంది. వాళ్లకు సామాన్యుల మీద అవగాహన లేదు. అంటే ఇప్పుడు తీసుకున్న వాళ్ళంతా సామాన్యులు కాదంటారా మళ్ళా? అది జనాలు చెప్పాలి, జనాలకు ఎరికే. అంటే నీకేమనిపిస్తుంది? ఇప్పుడు నాకేమనిపిస్తుందని ముచ్చట పక్కకు పెడితే ఏదైనా లోకానికే పట్టి ఉంటుంది. ఇప్పుడు అది లోకం చూస్తేనే కదా ఆయనకు ఆ కథ నడిచేది, అంతేనా కాదా? ఇప్పుడు అందులో సామాన్యులు, నిజమైన సామాన్యులు ఎవరు ఏ స్థాయికి వెళ్ళి వచ్చిర్రు, ఎవరి భాగవతం ఏంది, ఏం కథ అనేది జనాలు చెప్తురు కదా. ఇప్పుడు బిగ్ బాస్ అగ్ని పరీక్ష చూసినావు, నీ జీవితంలో ఇంకో ఎన్నో అగ్ని పరీక్షలు చూసే ఉంటావు ఇవ్వరిదాకా. మరి ఎన్ని అగ్ని పరీక్షలు చూసినావు, ఏమేమి చూసినావు, మాకు ఒక పాట రూపంలో చెప్తావా మళ్ళా? ఇప్పుడు మనిషి అనేవాడు స్వార్థము కోసము నిత్యము నీతిని నిందిస్తూ ఉంటావురా, మోసమని తెలిసిన రోయక న్యాయాన్ని బంధిస్తూ ఉంటావురా, కనబడని కుట్రలకు ధర్మాన్ని నిలువున బలి ఇస్తూ ఉంటావురా, మనసుకి ముసుగేసే మాయ మాటల గుణము తోటి వాడితో నీకు ఎందుకు రణము, పరమాత్మను కొలిచి పచ్చి అబద్ధాలు ఆడుతూ ఉంటావురా, అంతరాత్మను అణిచి పూటకో మాట మారుస్తూ ఉంటావురా, కోరికల కోరల్లో సత్యానికే సమాధి కడుతూ ఉంటావురా, అద్దు తప్పితే నీ శుద్ధులేంచెను జనము వద్దురా ఓ మనిషి ఓర్వలేని తనము. ఇదంతా నేను అనుభవంగా రాసుకున్న పాట. ఈ పాట నేను రాసింది. ఇది అంటే నిజ జీవితంలో మనిషి ఏ రకంగా ఉంటాడు, ఎట్లా ఉంటాడు, ఏ రకంగా ప్రవర్తిస్తున్నాడు సమాజంలో, ఏ రకంగా ఉంటే జనాలతోటి నీకు ఏ రకమైన బలపోట్లు తగులుతాయి,
అనేది అట్లా అంటే జనాలలో అది చూసిన కాబట్టి ఒక సామాన్యుడిగా సమాజంలో ఏం జరుగుతుంది అనే దాని మీద పసిగట్టి ఆ రకంగా ఆ పాట రాసిన. మ్మ్. నీ పాటలకి ఎంతో మంది ఎమ్మెల్యేలు కానీ వీళ్ళు కూడా మెచ్చుకున్న సందర్భం కూడా ఉంది. మరి ఎందుకు బయట అంతగా ఎక్కువ తెలియలేకపోయావంటావు? ఇప్పుడు నా పాట గతంలో కేసీఆర్ కూడా నా పాట విని అవును. పిలిపించిండు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రగతి భవన్లో పిలిపించిండు. అప్పుడు గొర్రెల స్కీమ్ మీద ఒక పాట రాసిన. తద్దినక దిద్దినక ఓరోరి బీరన్న వరకో మన రాత మారిందిర మల్లన్న, వరకో మన రాత మారిందిర మల్లన్న. 70 ఏళ్ళ బరువంతా దించిండు కేసీఆర్, గొర్రెల మందాను గోనిస్తుండు ఉంది జోరు. పండుగ చేద్దాము రోడ్డెల్లం కళ్యం, సభ్యత్వం గడుదాము గొల్ల కురుమా సంఘం. పండుగ చేద్దాము రోడ్డెల్లం కళ్యం, సభ్యత్వం గడుదాము గొల్ల కురుమా సంఘం. ఎల్లా లోకాలు తిరిగే గొల్ల కురుమల కోసం ఎవడాలోచించలేదు గోసబడ్డ మన కోసం. పండు వెన్నెల్లాంటి నిండు గుణమున్నోడు ముఖ్యమంత్రి కేసీఆర్, ముందు చూపు ఉన్నోడు. 75% సబ్సిడీ ఇస్తాడట అబ్బబ్బా కేసీఆర్ పుణ్యము. 25% వడ్డీ కూడా లేదాట గొల్ల కురుమ జన్మ ఇక ధన్యము. తద్దినక దిద్దినక ఓరోరి బీరన్న వరకో మన రాత మారిందిర మల్లన్న, వరకో మన రాత మారిందిర మల్లన్న. ఇప్పుడు ఈ పాటకు కేసీఆర్ పిలిపించుకుండు, ప్రగతి భవన్లకు మాట్లాడిండు, ఆయన మెచ్చిండు నచ్చిండు. అంటే ఒక ముఖ్యమంత్రి మెచ్చి నచ్చిన నర్సయ్య తాత పాట ఒక పాటగాడిగా మరి ఎందుకు ఇంకా ఎక్కువ జనాలకు తెలియలేకపోయిండు అనేది నువ్వు అంటున్నావు. అయితే మంచి అనేది ఇప్పుడు అక్కడికి వచ్చి సమాజానికి అక్కడికి వచ్చే ముచ్చట చెప్తే అయింది. ఇప్పుడు అదే సొట్ట బుగ్గ లొట్ట సెంప, సొట్ట బుగ్గ లొట్ట సెంప, సొట్ట బుగ్గలా సిన్నదానా నిన్ను చూసి నిల్వదాయనా మనసు జాన. ముద్దు ముద్దు ఇద్దు ఇద్దు ముద్దు ముద్దు ఇద్దు ఇద్దు ఎంత ముద్దుగున్నవే కోమలాంగి, నన్ను అత్తుకోవే ఒక్కసారి సిత్తరాంగి. పట్నంలో నాకు ప్లాట్ ఉన్నదే, ఆ ప్లాట్ అంతా నా మీద పట్ట ఉన్నదే. ఆ సుంట పోతే బాట ఉన్నదే, ఆ బాట చక్కగా నా తోటకున్నదే. ఆ తోటకాడ ఆ తోటకాడ ఆ తోటకాడ కాపు కాసి కావాలుంటేనే, నువ్వు రాకపోతే పిచ్చి ఎక్కి చచ్చిపోతానే. గిసోటి పాటలు అయితే జనాలకు వెళ్ళే వ్యక్తి పోరగాళ్ళకు. ఇంకోటి చెడగొట్టుడు, చెడుపు. అంటే ఆ పాటలో ఏది ఉండదు, సాహిత్యం ఉండదు, వాని మార్చగలిగే శక్తి ఉండదు, ఒక చైతన్యం వచ్చే విధంగా ఉండదు, ఆలోచింపజేసే విధంగా ఉండదు. అట్లాంటి డించకు పాటలకు ఎక్కువ అట్రాక్ట్ అవుతుర్రు పిల్లలు, యూత్ పిల్లలు కూడా. ఇప్పుడు ఇట్లా ఒకటే పారి ఇప్పుడు అట్లా ఇట్లా పోయినాడు, మళ్ళా ఏదో రోజు ఇట్లా పడిపోతాడు. కానీ నర్సయ్య తాత అనేటోడు సామాన్య ఒక గొర్రెల కాపరి కుటుంబంలో పుట్టి చిన్న చిన్న అలతి పదాలతోటి ఇట్లా అట్లా 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 ఇట్లా వస్తుండు. అంటే ఒకటే పారి నేను ఎప్పుడు కూడా నేను ఇట్లా ఏనాడు ఇట్లా అయిపు కాకుండా చిన్న అంటే మంచి అనేది ఏ రోజైనా నిలబడుతుంది. విన్నావా? అంటే వేరే వాళ్ళు రాసే పాటలు మంచి అని కాదు, మంచివి కావు అనేది అంటలేను. ఒక సమాజాన్ని మార్చగలగాలి, ఒక జనాల్లో చైతన్యం తీసుకురావాలి. ఇట్లాంటి పాటలు జనాలు తక్కువ వింటారు కదా, అది చిన్న పోతుంటుంది. అట్లా నర్సయ్య తాత ఎక్కువ జనాలకు తెరవలేకపోయిండేమో అని నాకు అనిపిస్తుంది. కానీ నా పాట నలుగురు విన్నా చాలు, 100 మంది వినకపోయినా నలుగురు విన్నా చాలు, నలుగురిలో 2 మారిన చాలు అనే భావనతోటి ముందుకు పోతున్నా. ఇప్పుడు రైతు పాట ఒక మనిషిని బతికించింది. గుంటూరు జిల్లా వేమూరు మండలంలో చెంచయ్య అనే మనిషి రైతు పాట విని బతికిండు. సుక్క చెమట రాల్చి పుడమి తల్లి ఎదను చీల్చి ధరణికి శ్రీమంతం చేసి మా కలి అంతం చేసి తీరొక్క పంట తీసి లోకము కడుపు నింపి కష్టాన్ని నమ్ముకొని కాలమెల్ల దీసె నీకు బగబగ మండే సూర్యుడు నీకు చేతులెత్తిండు, మిలమిల మెరిసే చంద్రుడు నీకు తల వంచిండు. తెలుసుకో రైతన్న నీ గొప్పతనము రన్నా, సమాజానికి దిక్కు నువ్వు సస్తవెందుకన్నా.
నీ వార్త విన్న ఈ వన్యప్రాణులు మేతకు బాసైన రైతన్న, నువ్వు లేవని పల్లె తల్లి వన్నే తప్పిసిన బాయే రైతన్న, నీ ఆలి బిడ్డల జీవితమంతా అంధకారమాయే రైతన్న, కంట నీరు తీసి పంట పొలము కుమిలి కుమిలి ఏడ్చే రైతన్న, చెప్పలేని బాధతోటి కుప్పగూలినావన్నా, ఒక్కరోజు నువ్వు చచ్చి మమ్ము రోజు చంపబోకన్నా. ఇట్లా అంటే మార్చగలిగే ఒక పాటతోటి, ఆ పాటలో ఉన్న శక్తితోటి, పవర్ తోటి ప్రాణాన్ని కాపాడగలిగింది ఈ పాట. మరి ఎక్కువ మొత్తంలో చేరలేకపోయిందంటే విన్నోళ్ళైనా కొంతమంది మనోధైర్యాన్ని తెచ్చుకున్నారు, మానసిక ఒత్తిడి నుంచి బయటపడ్డారు. ఇలా నాకు ఫోన్ చేసినా ఒక్కడే, మరి నాకు ఫోన్ చేయని వాళ్ళు ఇంకెంతమంది ఉన్నారు. అట్లా అందుకే మంచి అనేది సమాజానికి అక్కడికి వచ్చే ముచ్చట నిదానంగా పోతుంటుంది తాంబేలులాగా. ఈ చెడగొట్టుడు శిల్పి కొంచెం ఇది అనేది ఇది కుందేలులాగా ఉరుకుతుంది, ఎన్నో ఒక బోర్ల పడుతుంది. విన్నాం కదా తాంబేలు కుందేలు కథ కూడా, ఇది అంతే. ఇప్పుడు గిన్ని 50 ఇంటర్వ్యూలు ఇచ్చినావు, 1,00,000కు పైగా నీకు వ్యూస్ కూడా వస్తున్నాయి. ఒక్క సినిమా ఛాన్స్ అన్న పాటలకు కానీ రాతలకు కానీ ఏమైనా వచ్చిందా మళ్ళా? నా పాట బిలాల్పూర్ పోలీస్ స్టేషన్ సినిమాలో పాట రాస్తే మాంకాళి శ్రీనివాస్ నిర్మాత, డైరెక్టర్ సాయి. ఎవరో చెప్పిర్రు ఆయనకు గిట్ని జాడల మీద ఫలానా పిల్లగాడు ఫలానా ఆయనే ఫలానా నర్సయ్య ఇట్లా పాట, ఆయన సామాజిక పాటలు ఉన్నాయి, జానపద పాటలు ఉన్నాయి గిట్లా అంటే, సరే ఒకనాడు ఫోన్ చేస్తే పోయినా గిట్ల సంగతి. అంటే ఆల్రెడీ ఆ సినిమాకు సుద్దాల అశోక్ తేజ, గోరెడ్డి వెంకన్న, ఆంజనేయులు అని పాటలు రాస్తుర్రు. అయితే గోరెడ్డి వెంకన్న ఆల్రెడీ ఒక పాట రాసిండు, ఇంకో పాట కూడా నేను రాసిన పాట కూడా ఆయనకి అవకాశం ఇచ్చారు. అయితే వాళ్ళు అనుకున్నట్టుగా, అంటే గోరెడ్డి వెంకన్న పెద్ద పాటగాడు, కవి, ఆయన పెద్ద మేధావి, ఆయన సర్కారును ఒప్పించినోడు, తెలంగాణ ఏపీ జనాల తెలుగు ప్రజలు ఒప్పించినోడు, మెప్పించినోడు. అంటే రచనలో ఒక్కొక్కరి శైలి ఒక్కొక్క రకంగా ఉంటుంది. అయితే గోరెడ్డి వెంకన్న ఒక పాట రాసిండు, అది ఆల్రెడీ రికార్డింగ్ అయిపోయింది. ఇంకొక పాట రాయమంటే ఆయనే రాస్తే వాళ్ళకు కొద్దిగా అంటే మేము అనుకున్న ఆ సిచ్యువేషన్ తగ్గట్టుగా మేము అనుకున్నట్టుగా పాట మాకు అంత అనిపిస్తలేదు అన్నట్టుగా వాళ్ళు అంటే సరే అని అప్పుడు నన్ను రమ్మంటే పోయినా, నాకు సందర్భం చెప్పిర్రు, పాట రాసిన. ముంత మీద ముంత గుద్దినానురా, సిగ్గుబోయిన బుద్ధి మారదాయరా, కర్రల కళ్ళు అని బిర్రుగా నేనేస్తిరా, దీని జోలికొస్తే జేబు ఖాళీ చేశారా, అయినా గాని ఏమైనా గాని ఆ మత్తే వేరన్న ఉన్నదంతా పోనీ, ముంత మీద ముంత గుద్దినానురా, సరదా కోసం. అట్లా బాగుంది పాట, మంచిగా ఉంది. దీంట్లో ఒక 3-4 వేరియేషన్లు ఉండాలి అంటే అట్లా కూడా రాసిన. సింతపూల సీర ఏ సంతలో నగొన్నావే సీకులం మెసిన్నదానా, గాజులన్నీ తీసేసి గడియారం పెట్టుకొని పోజు కొడతవేందే జానా, అట్లా నేను ఎత్తి మీద గంప, అది ఇంకేదేదో ఉంది. అట్లా ఆ పాట విన్నాక గోరెడ్డి వెంకన్న కూడా బాగా రాసినావు తమ్మి, మంచిగా రాసినావు అని ఆయన మెచ్చి నచ్చి, అయినా ఈ పాటలో ఆయనే యాక్టింగ్ చేసిండు. ఇప్పుడు ఒకరి పాటలో ఇంకొకరు యాక్టింగ్ చేయాలంటే అంత మనసు ఒప్పది. అయినా ఆయనే మంచిగా రాసినావు, మనస్ఫూర్తిగా రాసినావు, నాకు కూడా మనస్ఫూర్తిగా నచ్చింది పాట, మనస్ఫూర్తిగా నేను యాక్టింగ్ చేస్తాను ఈ పాటలు అని యాక్టింగ్ చేసింది గోరెడ్డి కన్నా. ఇప్పుడు ఒక స్థాయి నుంచి ఒక స్థాయికి వచ్చినావు, అసలు నీ చిన్నప్పటి కథ ఏంటి, అసలు నీ లైఫ్లో జరిగిన ఎమోషనల్ సిచ్యువేషన్ ఏంటి, నేను బాగా బాధపెట్టిన సందర్భం ఏంటి? నేను గొర్రెలు కాసేటప్పుడు గొర్రెల కాపరికి ఏం సాహిత్యం వస్తుంది అనేది బాగా నన్ను లోలోన కుమిలిపోయిన ఆ మాటలకు. పాటలు రాస్తుంటే పాటలు పాడుతుంటే చాలామంది ఎగతాళి చేశారు. గొర్రెల కాపరికి ఏం సాహిత్యం వస్తుంది, ఏం పాటలు పాడతాడు, ఏం రాస్తాడు, ఈయనకి ఎక్కడ పని పాట లేదా, ఏదన్నా మీటింగ్ అయితే వచ్చి నేను పాట పాడతా అంటాడు. అంటే ఇట్లా కొన్ని అవమానాలకు గురైన బాధపడ్డ రోజులు ఉన్నాయి. అట్లా గ్రంథాలయంలో సాహిత్య పుస్తకాలు తెచ్చుకొని చదివి భాష మీద పట్టు సంపాదించుకొని కొన్నాళ్లకు 2012లో ఈ ప్రపంచ తెలుగు మహాసభలు అప్పటికే ఒక 6-7 ఏళ్ళు, అవి ఒక 10-14 ఏళ్ళు గడిచిపోయినాయి.
అప్పటికి పాట ఎన్ని పాటలో రాసుకుంటూ వస్తున్నా. కానీ అక్కడక్కడ ఏడ కూడా వినిపిద్దామంటే కూడా పెద్దగా అంటే కేర్ చేయకపోయేది. గొర్రెల కాపరికి ఏం పాటలు వస్తాయని. ఈ తెలుగు భాష మీద పాట రాసి పాడితే అప్పుడు స్కూల్‌లో పాడిన టీచర్స్ ముందర బాగుందన్నారు. అప్పుడు మండల స్థాయిలో ఆడ సెలెక్ట్ అయినా, డివిజన్ స్థాయిలో ఆడ సెలెక్ట్ అయినా, హ్మ్. నల్గొండ జిల్లాలో పెట్టిర్రు. ఆడ సెలెక్ట్ అయినా అద్భుతంగా ఉంది పాట అన్న. మన తెలుగు మల్లె పువ్వులా పరిమళించెరా, ఈ తెలుగును శ్వాసిస్తూ మనసు పులకరించెరా. మన తెలుగు మన తెలుగు మన తెలుగు, ఈ తెలుగులోనే ఉన్నది మన వెలుగు, మన వెలుగు. తెలుగు సొగసు సుకుమారం, తెలుగు మనసు మమకారం, తెలుగు పదము నయగారం, తెలుగు ధనము మనోహరం. మన తెలుగు విరబూసిన సిరిమల్లెల తోటరా, వసంతంలో తీయనైన కోయిలమ్మ పాటరా. పరాయి భాష కిరాయి లాంటిది, తెలుగు భాష తేనె లాంటిది, అమ్మ భాష ఉమ్మ నీరు లాంటిది, మాతృభాష మంచు కొండ లాంటిది. మన తెలుగు మాటల మూట విప్పితే తీయదనమురా, ఈ తెలుగు భాష గొప్పతనము తెలుసుకోరా. ఈ పాట జిల్లా కలెక్టర్ ముక్తేశ్వరరావు పరిశాన్ అయిపోయాడు. ఏంది ఎవరి పిల్లగాడు, ఎవరినే ఏంది ఏం కథ అని ఆరాధిస్తే ఈయన రామన్నపేట మండలం లక్ష్మాపురం కొత్తగూడెం పిల్లగాడు, పాటలు బ్రహ్మాండంగా రాస్తుండే అనేది చర్చ జరిగింది. హ్మ్. అప్పుడు ఈ రామన్నపేట విలేకరులు కూడా గొర్రెల కాపరి నోట జానపదాల మూట, గొర్రెల కాపరి పాటల్లో దిట్ట అని ఇట్లా చాలామంది ఈ పేపర్లలో వేయడం, అట్లా ఎక్కువ మందికి తెలవడం, ఆ రకంగా అప్పుడు కొంత వెలుగులోకి వచ్చిన. హ్మ్. అట్లా 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 బతుకమ్మ పాటలు రాసిన, రైతు పాటలు రాసిన, సమాజంలో చైతన్యం తీసుకురావడానికి అనేక పాటలు రాసి సామాజిక మాధ్యమాల ద్వారా అట్లా కొంత 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 పేరు తెచ్చుకున్నా. ఇప్పుడు నువ్వు రాసిన పాటలు విన్నాం, చేసినావు. మరి నువ్వు ఫస్ట్ పాట పాడినప్పుడు నేను మెచ్చుకుంది ఎవరు? ఉంటది కదా నువ్వు పాడే ముందు కృష్ణంరాజు అని మా ఊరే. అప్పుడు ఫస్ట్ పాట పాడినప్పుడు నల్లగొండ వలిగొండ అంటే అంతవరకు కొన్ని పాటలు రాసిన. కానీ ఈ పాట మా ఊర్లో కృష్ణంరాజు అని హెడ్ మాస్టర్ అని. హ్మ్. నల్లగొండ వలిగొండ వేములకొండలో ఉన్నాడు నరసింహుడు, సత్యంగల దేవుడు, కోరుకున్న కోరికలకు కొదువే లేదంట, స్వామివారి దర్శనానికి సెలవే లేదంట. రండి కదలండి ఓ ప్రజలారా, మీ బాధలన్నీ చెప్పుకోండి మనసారా. నల్లగొండ వలిగొండ వేములకొండలో ఉన్నాడు నరసింహుడు, సత్యంగల దేవుడు. ఈ పాట పాడినప్పుడు కృష్ణరాజు అని ఆయన బాగా సంతోషపడ్డాడు. అరే నువ్వు అదే అప్పటి నుంచి ఆయన ఇంకా నువ్వు సాహిత్య పుస్తకాలు చదవాలి, ఇంకా నీ పాట మెరుగుపడుతుంది అంటే మా ఊరే ఆయనది హెడ్ మాస్టర్ ఆయనే. అట్లా ఆయన సంతోషపడి ఇంకా నన్ను బాగా ప్రోత్సహించిండు. అట్లా నేను ఎక్కువ ఇంకా పాటలు రాయడానికి కొంతమంది ఎగతాళి చేసినా ఇక పట్టించుకోపోయేది. ఎవరన్నా ఏమన్నా అనుకొని నీ పని నువ్వు చేయి బిడ్డ అనేది, నా పని నేను చేసేది గొర్రెకాడు పోయి అట్లా రాసుకుంటా పాడుకుంటా అట్లా. ఇంకా పాటలు పాడడానికి అంటే చాలా ప్రోగ్రాంలు ఉన్నాయి. అంటే బిగ్ బాస్కి ముందు ఇవన్నీ నువ్వు ఈ ప్లాట్ఫామ్లలో ట్రై చేసినావా, ట్రై చేయలేదా అసలు? సరిగమప, పాడుతా తీయగా, ఇండియన్ ఐడల్ ఇట్లా చాలా మనం ఉన్నాయి కదా. పాడతా తీయగా అంటే మనం సంగీతం నేర్చుకోలేదు. ఉమ్. ఇందావా? ఇంకా అంతకుముందు రేలారే రేలా అవి కూడా ఉన్నాయి కదా ఇంకా మనకి కావాల్సిన అదే అదే అదే. అప్పుడు సాహిత్యం మీద. మనము అంటే అప్పుడు నేను గొర్రెగా వస్తున్నా రేలారే రేలే ప్రోగ్రాం ఉన్నప్పుడు ఈ ఈ పాడుతా తీయగా అనేది అట్లా మనం అంటే సినిమా పాటలు కావు. నేను ప్రకృతిలో ప్రకృతి పాఠాలు నేర్చుకొని నాకు తెలిసిన అక్షర జ్ఞానంతో, నాకున్న అక్షర పరిజ్ఞానంతో ఆ రకంగా పాటలు పాడుకుంటూ నా పాటలు నేనే పాడుకునేటోని. ఎవరో ఏదో ఆ పాటలు ఎవరో రాసిన పాటలు నేర్చుకొని ఇంకే ఎన్నో పాడాలి అనేది కాదు. నా పాటలే నేను రాసుకున్న పాటలే అక్కడక్కడ చిన్న చిన్న వేదికల మీద తర్వాత పాడుకుంటా అట్లా వచ్చిన. అంటే నేను ఈ రేలారే రేలే ప్రోగ్రాం నడిచినప్పుడు
ఇంకా కొన్ని కొన్ని కార్యక్రమాలు వన్స్ మోర్ ప్లీజ్ అని ఇంకేదేదో వచ్చినాయి కదా, చాలా వచ్చినాయి కదా. అవును. అప్పుడు నేను గొర్రె కాస్తున్నా. అప్పుడు నాకు ఈ అంటే బయటి ప్రపంచం కూడా నాకు తెలియదు. కనీసం బయటి ప్రపంచం కూడా నాకు తెలియదు. ఆ. నువ్వు ఎన్నో ప్రోగ్రామ్‌లు చేసినావు ఇట్లా మీటింగ్‌లకు గానీ, అవిట్లకి వీట్లకి పాడడం గానీ. అయి చేసినప్పుడు నీ ఫస్ట్ పేమెంట్ ఇచ్చిండ్రా అసలు ఎవరైనా? మరి ఈ ప్రోగ్రామ్‌లోకి వచ్చినావు అట్లా అని? లేదు. ఏమి ఆహా! ఇయ్యలేదా? నేను ప్రోగ్రాములు అంటే నేను పాట పాడడమే నా అదృష్టంగా భావించినాను. విన్నావా? పాట ఏ వేదిక మీద వాడాలి, ఎప్పుడు వాడాలి, ఎవరితోటి అవకాశం వస్తదన్న ధ్యాసలోనే ఉండేది గానీ, నేను పాట పాడి ఇటు పేమెంట్ తీసుకోవడం అనేది అదంతా ఏం జరగలేదు. కాకపోతే ఆ తర్వాత కొద్దిగా కొన్ని రోజులకు ఈ తెలంగాణ ఉద్యమంలో అక్కడక్కడ మా ఏరియాలో అక్కడక్కడ పాడేది. అంటే కొంచెం పేరొచ్చినాక. అంటే ఈయన మంచి పాటగాడు, మంచి ఆటగాడు, బాగా మాట్లాడగలుగుతాడు, పాటలు బాగా రాయగలుగుతాడు, పాడగలుగుతాడు అని కొద్దిగా పేరు తెలుగు భాష తర్వాత ఈ తెలుగు భాష పాట రాసిన తర్వాత కొంచెం పేరొచ్చినాక అక్కడక్కడ పాడుకుంటా అట్లా. అట్లా ముందుకు పోయినావు. మరి పాటలు పాడుకుంటా, ఇట్లా రాతలు రాసుకుంటా ఎందుకు మళ్ళీ జర్నలిజంకి రావాలనుకున్నావు? ఎట్లొచ్చినావు? ఆ! అదే ఇందాక చెప్పినా కదా! కేసీఆర్ గొర్రెల స్కీమ్ మీద పాట రాసినా అని చెప్పినా కదా! అప్పుడు అంటే నాకు అంతకుమునుపు గుమ్మి రామరెడ్డి అని ఆయన క్రెడా చైర్మన్. హ్మ్. ఆయనే నా ప్రతిభను గుర్తించిండు. నాకు బాగా సపోర్ట్ చేసిండు ఆయనే. ఆయనే ఈ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి పరిచయం చేసిండు. హ్మ్. ఆయనే నాకు అప్పుడు ఈ రాజ్ న్యూస్‌లో అవకాశం కల్పించిండు. రాజ్ న్యూస్ ఛానల్ అప్పుడు ఆయనదే లీజుకు తీసుకుండు. ఆ! అట్లా నరసింహుని బతుకు పాట, నరసింహుని శుద్ధులు అని ఒక ప్రోగ్రామ్‌లు పెట్టి నా పేరు మీదనే వారానికి ఒక పాట నరసింహుని బతుకు పాట, నరసింహుని శుద్ధులు అని రోజు 9:30కి అట్లా పెట్టేది ప్రోగ్రామ్. దానికి అట్లా ఎట్లాగా నేను రాయొచ్చునోని, పాడొచ్చునోని, నేను అంటే ఒక క్రియేటివ్ రైటర్‌గా ఆ అనుభవం ఉంది. సాహిత్యం మీద కూడా పట్టు సంపాదించుకున్నా కాబట్టి అట్లా వార్తలు రాసుకుంటూ చిన్న మొదలుపెట్టి అట్లా జర్నలిస్ట్‌గా అట్లా కొన్నాళ్ళు చేసిన. ఇంక అట్లా వేరే చేసుకుంటే ఇప్పుడు ఏఎన్ఎన్‌కి వచ్చిన. ఇప్పుడు సోషల్ మీడియా మీ లైఫ్‌లో ఎంతవరకు పాత్రను పోషించింది? సోషల్ మీడియా లేనిదే ఇప్పుడు ఈ ప్రపంచం నడుస్తలేదు. ఇటు చూస్తే ఇన్‌స్టాగ్రామ్, అటు చూస్తే అన్నీ అని చెప్పి. సో, దాన్ని మిమ్మల్ని ఎంతవరకు ప్రభావితం చేసింది అదసలు? ఆ! తర్వాత సోషల్ మీడియా అంటే నేను సోషల్ మీడియా మీద కూడా ఒక పాట రాసిన. హ్మ్. ఓ ఫేస్‌బుక్కు మా ఫేస్‌బుక్కు విశ్వానికే అయినావు నువ్వు పెద్ద దిక్కు. సంచార జీవిగా దేశాలు తిరిగేవు, ప్రచారకర్తగా ప్రపంచం చూపేవు. జగమంతా మా జేబులో పెట్టి అరచేతిలో కలియుగం అంత కాండ చూపిస్తావు ఫేస్‌బుక్. పక్క మించి లేస్తేనే నీ ముఖం చూస్తారు ఫేస్‌బుక్. ఇక కనుకనేమి ప్రధానమంత్రి అయినా, ముఖ్యమంత్రి అయినా, కొలువు చేస్తోడైనా, కూలి చేస్తోడైనా ఒక్కరోజు కనుక నిన్ను చూడకుంటే ఏదో పోగొట్టుకున్నట్టు, ఏదో పారేసుకున్నట్టు కడుపులో ఒకటే గాయి ఇడుపు కూసుంటారు సిన్నబోయి. నిన్ను చూడకుండా ఉండలేరే ఫేస్‌బుక్, నువ్వు లేకుండా బతకలేరే ఫేస్‌బుక్. ఇక కనుకనేమి ఎవడు కనిపెట్టిండో ఈ ఫేస్‌బుక్ వాని కడుపు చల్లకుండా, పొద్దు లేదు మాపు లేదు, ఏ పని మీద సోయి లేదు దేవుడు. ఇక పొద్దుగాల లేచి ఆడక్కడ ఏం చేయాలి? బాయికాడికి పోవాలన్నాయి మగబచ్చిగాడు. అవును. శాశ్వత తాగి బాయికాడికో, గొర్రె కాడికో, బర్రె కాడికో, పొలం కాడికి పోవాలన్నాయి. పొయ్యి మీద సర్వ పెట్టే, పోనొస్తే మురువ వచ్చే, ఇంట్లకు బయటకు తిరుగుతూ అయ్యో బువ్వంత మాటకొచ్చే, దువ్విందే దువ్వ వచ్చే, ముసి నవ్వ వచ్చే, సిలిపిగా సెరిపీరు వెళుతుంటే చుట్టాలు వెరుగవచ్చే. ఇట్లా సోషల్ మీడియా మీద కూడా పాట రాసి అట్లా పెడితే చాలామంది అప్పటికే నాకు అది ఇక వాట్సాప్లల్లో అట్లా అవి సముద్రాలు దాటి, ఖండాలు దాటి అక్కడ కూడా నాకు అమెరికాలో, దుబాయ్, కెనడా, ఆస్ట్రేలియా, అటు లండన్ అటు కూడా నాకు కొంతమంది పరిచయం అయ్యి ఫోన్లు చేసేది, నీ పాట బాగుంది. సౌత్ ఆఫ్రికా ఇప్పటికి ఫోన్లు చేస్తారు, నీ పాట బాగుంది, నీ పాటలో జీవం ఉంటుంది, నీ పాట వింటుంటే వినాలనిపిస్తుంది,
నీ పాట ఎక్కడనో మాకు గుండెలో తాకినట్టు అనిపిస్తుంది ఇట్లా. ఇప్పుడు ఇట్లాంటి ఏషం వేసినావు మీ ఇంట్లో ఏమంటలేరా అంటే చాలా మంది కూడా ఒప్పుకోరు. మరి మీ ఇంట్లో ఎట్లుంది పరిస్థితి? నేను కాసిందే గొర్రెల కదా, ఇంకేషమే ఉంది, గొర్రెల కాపరి గిట్నే ఉండేది. కానీ ప్రతిసారి ఇట్లా ఉండలేవు కదా, ఇంటికి పోయేతోలో కూడా ఇట్లనే ఉంటావా? అవును, ఇప్పుడు వార్తలు చదివేటప్పుడు, వార్తలు చెప్పేటప్పుడు, జనాలలో తిరిగేటప్పుడు ఈ వేషధారణ. మిగతా టైంలో ఉండవలసిన అవసరం ఏముంది? నా ఇంటికాడ ఎందుకుంటా? నేను బయటికి వెళ్ళేటప్పుడు జనాలకు ఏదైనా సమస్య వచ్చింది అన్నప్పుడు వృత్తి ధర్మాన్ని పాటించని బతుకు వ్యర్థము అనే భావనతోటి చెప్పిండు కదా భగవద్గీతలో శ్రీకృష్ణుడు. అట్లా ఆ రకంగా ఈ అవతారంగా ఇట్లా ఉండు బిడ్డ, నువ్వు ఈ రకంగా సమాజానికి సేవ చెయ్యి, ఇట్లే నువ్వు పోవాలి, ఇట్లే నువ్వు ఉండాలి, ఇదే నీ ఆట, ఇదే నీ పాట, ఇదే నీ మాట, ఈ రకంగా నువ్వు సమాజంలో మార్పుకై ముందడుగేయి బిడ్డ అన్నట్టుగా నాకు ఆ అమ్మ ఆ రకంగా దీవించి ఇట్లా పంపించింది. అమ్మ అంటే గుర్తొచ్చింది బంజారా హిల్స్ విగ్రహం. దాని గురించి అసలు ఎవ్వరు కూడా గొంతుకెత్తి ముందుకు రాని సందర్భంలో మీరు వెళ్ళి పోరాటం అంటే ఒక ప్రభుత్వం మీద వ్యతిరేకం అనేది అసలు సామాన్య విషయం కాదు. అసలు మీరు ఎందుకు అంత డేర్ చేసి వెళ్ళారు? ఇప్పుడు అమ్మవారు గుడిని కూలగొట్టిరు బాధ అనిపించింది, అమ్మవారి విగ్రహాన్ని కూడా ఎత్తుకొని పోయిరు అంటే బాధ అనిపించింది. ఇప్పుడు పొద్దున లేస్తే మనము అమ్మవారిని ముక్తం. ఇప్పుడు చెట్టుని అమ్మవారిగా కొలుస్తాం, ఒక రాయిని అమ్మవారిగా కొలుస్తాం. ఆ? అంటే రకరకాలుగా ఎవరికి దోచినట్టుగా వాళ్ళు ఆ, వివిధ రూపాలలో అమ్మవారిని చూసుకుంటాం. సరే, వెనకటికి తాతల ముత్తాతల కాలం నాటు ఎప్పుడో వాళ్ళు ఆ గుడి కింద ఇంత లింగాన్ని అమ్మవారిని ఇట్లా నిలుపుకొని బోనాలు బొట్టు అట్లా పెట్టుకొని పూజలు పురస్కారాలు చేసుకుంటున్నారట. ఇక సరే, అక్కడ మరి అంత చీకట్ల వచ్చి ఆ అమ్మవారి గుడిని కూలగొట్టడం ఏంది అంటే చెట్టు కింద ఉన్న విగ్రహాన్ని కొంచెం గుడిలాగా వేసి ఇది చేసుకుంటే అమ్మవారికి ఎండ తగులుతుంది, వాన తగులుతుంది, ఈ రకంగా ఇదవుతుంది, అమ్మవారికి కొంత గూడు కల్పిద్దామని ఇట్లా చేస్తే నాకు బాధ అనిపించింది. అంటే గుడిని కూలగొట్టడం ఏంది, గుడిలో విగ్రహాన్ని ఎత్తుకుపోయేది ఏంది? మరి అందరం దేవతల ముక్తం. ఇవాళ ఎక్కడెక్కడనో తీర్థయాత్రలను తిరుగుతున్నాం, మన మనసులలో ఉన్న బాధలు చెప్పుకుంటున్నాం, మా కోరికలు నెరవేర్చు తల్లి తండ్రి అని వాళ్ళని వేడుకుంటున్నాం. మరి ఇట్లా ఎందుకు చేయాల్సి వచ్చింది అమ్మవారిని అనేది బాధ అనిపించి, అమ్మా నీ గూడును చెరిపి బాగుపడేటోడు ఎవ్వడు, అమ్మా నీ ఇల్లును కూల్చి పెద్దగా అయ్యేటోడు ఎవ్వడు. ఇది చాలా పెద్దగా ఉంది పాట. ఇట్లా రాసి ఆ భక్తులతో మాట్లాడించి, అప్పుడు ఫస్ట్ రోజు మాధవీలత వచ్చింది, ఆమెతో కూడా మాట్లాడించి వర్షం పడుతుంది. ఒకరోజు ఈ కేటీఆర్ది బర్త్డే, తెలంగాణ భవన్ పైన వస్తున్నాం, ఆకలి అవుతుంది, అక్కడ కూడా తినలే నేను, ఆకలి బాగా అవుతుంది. అక్కడికి వచ్చే వరకనే ఈ పోలీసు వాళ్ళు ఉన్నారు, పాపం ఆ భక్తులందరూ ఏడుస్తుర్రు, బాధ అనిపించింది. అరే అసలు ఆకలి కూడా ఎక్కడ పోయిందో. ఇక ఆన్నే ఉన్న మా పిల్లగాని కెమెరామెన్ తోలితే పక్కనేగా ఆఫీసు, ఆ గొడుగు తీసుకొని వచ్చిండు. ఇక ఆ కెమెరా గిట్ట నారకుంటా అటు చూసుకుంటా ఆనే వానల్నే ప్రోగ్రామ్ చేసినాం. అదే రోజు మాధవీలత వచ్చింది. అంటే అప్పుడు ఆ తర్వాత మీడియా ఛానళ్ళు కొంతమంది కూడా వచ్చారు. వాళ్ళు అప్పటికే 2-3 రోజులు నేను తారాడుతున్నా. పోలీసు వాళ్ళకు నాకు కూడా పంచాయతీ అవుతున్నాయి, ఆ భక్తులతో మాట్లాడించుడు ఇదంతా జరుగుతుంది. వాళ్ళకు కూడా మాట ఇచ్చిన, అమ్మవారు ఇక్కడనే ఉంది, అమ్మవారు శాంతించాలంటే అమ్మవారి విగ్రహాన్ని ఎత్తుకపోతే అమ్మవారు లేదని మీరు అనుకుంటారు. అమ్మవారు అంతటా ఉంటుంది. అమ్మవారు ఆమె గంపంత కన్ను పెట్టుకొని చూస్తుంది. ఎవరి భాగవతము ఏ రకంగా ఏం చేయాలో ఆమె తెలుసు. ఆమె 1000 గంటల తల్లి. మీరు ఊగసప్పుడు గంట బోనం తీసుకొని రారి పలానా రోజున అని చెప్తే వాళ్ళు బోనాలు తీసుకొస్తే ముందు పడి 100 మంది పోలీసులు అడ్డం పడ్డా బోనాలు ఆగలేదు, పోయి బోనాలు పెట్టారు. అంటే అంతా ఆ అమ్మవారి ఆమె శక్తి, ఆమె ఆ రకంగా తొవ్వ చూపించుకుంది, పెట్టించుకుంది. ఇప్పుడు ఒకవేళ మనకి బిగ్ బాస్లో మీకు ఇవన్నీ చూసి మళ్ళీ పిలిచి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తా అంటే పోతారా? నేను నా సొంత నిర్ణయం తీసుకోను. ఇప్పుడు నర్సయ్య తాతకు బిగ్ బాస్ అగ్ని పరీక్షలో అన్యాయం జరిగింది అనేది ఇవాళ సోషల్ మీడియా కోడై కూస్తుంది. ఇవాళ ఒక కవి, ఒక రచయిత, ఒక గాయకుడు, ఒక జర్నలిస్టు, ఒక యాంకరు,
ఒక యాక్టరు ఈయనకు ఎందుకు ఈయనకు ఏ కారణం చెప్పకుండా ఎట్లా పంపిస్తారు అంటే ఆ కతిమ వాళ్ళకేమో అడుగుడేంది కుచ్చి ఈయనని ఏ కారణం లేకుండా అడగకుండా పంపించుడేంది అనేది ఇలా అందుకనే ఇలా మీలాంటి మీడియా వాళ్ళు డిజిటల్ మీడియా వాళ్ళు ఎంతోమంది ఇలా నన్ను ఆదరించారు. వాళ్ళందరికీ పేరు పేరున శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నా. ఇవాళ నర్సయ్య తాతకు అన్యాయం జరిగిందని వస్తారు. మరి జనాలు కూడా నాకు సపోర్ట్ చేస్తారు. రేపు జనాలు కోరుకున్న పని చేస్తా. విన్నావా? జనాలు పొమ్మంటే పోతా, లేదంటే ఊకుంటా. అలివి లేదు బలివి లేదు. నేను అనుకుంది కూడా ఒక పాట జనాలకు ఎక్కువ మొత్తంలో దగ్గర అవుతుంది అన్న బాధే తప్ప వేరే ఏం లేదు. ఇప్పుడు యువత కూడా చాలా మంది బిగ్ బాస్ అనగానే ఒక వ్యామోహంతో వెళ్తున్నారు. ఇప్పుడు మీరు మొన్నటిదాకా చూస్తే 400 మంది మనకి జస్ట్ ఫిల్టర్ చేస్తేనే 400 మంది. ఎందుకని అంతగానం పిచ్చి పడుతుంది అంటారు అసలు ప్రజలకు బిగ్ బాస్ అంటే? అసలు దేని గురించి? ఇప్పుడు దాన్ని మనం ఎట్లా చెప్తాం? ఇప్పుడు దేని గురించి అంటే అలా వాళ్ళు కంటెంట్లు అన్నీ అంటే జనాలకు వాళ్ళు రకరకాలుగా విచిత్రంగా ఆ కార్యక్రమాలు చేస్తారు కాబట్టి చూడాలి ఇంకేం జరుగుతుంది, ఏమవుతుంది, ఏంది, ఏం కథ అంటే ఇట్లా వాళ్ళకి అట్లా ఆ రకంగా వాళ్ళు అలవాటు చేసుకున్నారు. జనాలు అట్లా చూస్తారు. అంటే ఒక సీరియల్ లాగా ఎక్కువ అడిక్ట్ అయిపోయిండ్రు అని అంటుండ్రు. నువ్వు ఇంతకు ముందు సీజన్లు చూసినావా? తక్కువ. పల్లవి ప్రశాంత్ సీజన్ చూసినావా? తక్కువ. అంటే వినే ఉంటావు కదా? వినే ఉంటా. ఆయన గురించి బయటకు వచ్చినాక నేను వీళ్ళకి అంత చేస్తా ఇంత చేస్తా అని చెప్పి పోయేటప్పుడు నువ్వు అట్లా ఏమన్నా అనుకొని పోయినావా? లేదు. నేను చెప్తున్నా కదా, నేను ఆడ వాడేది కూడా తెలుగు భాష పాటే పాడినా. నేను రైతు పాట పాడి అయ్యా ఈ పాట ద్వారా ఒక మనిషి బతికిండు, ఎంతోమందికి మనోధైర్యాన్ని కలిగించింది, నేను ఇట్లా సంగతి గిట్లా అని చెప్పిన. అంతవరకే వాళ్ళు మాట్లాడారు. బిగ్ బాస్ హౌస్లో నువ్వు ఒదుగుతావో లేవో అన్నట్టుగా అట్లా మాట్లాడారు. ఇప్పుడు ముసుగేసుకోవడం ఒకటి, కానీ నా చిన్నతనం నుండి నేను కాసింది గొర్రెల కాపరి అవతారమే. విన్నావా? ఆ గొర్రెలు కాసుకుంటే పాటలు నేర్చుకున్నా, ఆ గొర్రెలు కాసుకుంటేనే పాటలు నేర్చుకున్నా, రాసుడు నేర్చుకున్నా, ఆట నేర్చుకున్నా, యాక్టింగ్ నేర్చుకున్నా. అన్ని తీర్ల నాకు అడవిలోనే అయిపోయింది. అన్ని తీర్ల నాకు ప్రకృతే నేర్పింది. ఓకే. అందరికీ టాలెంట్ చూపించండి అని అవకాశం ఇచ్చారు, మీకు ఇవ్వలేదు అని అన్నారు. అసలు మొత్తం అక్కడ జరిగిన ఎపిసోడ్ మొత్తం కూడా టీవీలో అదే మన ఓటీటీలో చూపించిండ్రా లేదా అసలు? ఇక అది నాకు తెలియదు. అంటే నువ్వు చూసే ఉంటావు, నీ ఎపిసోడ్ కూడా చూడలేవు. నాకు ఆ రోజే మనసు ఇరిగింది. అయితే మనసుకు వచ్చింది, అసలు ఏంది వీళ్ళు నన్ను అప్పుడే వీళ్ళు బిగ్ బాస్ హౌస్లో నువ్వు ఒదుగుతావో లేదో అని ఎట్లా అంటుర్రు, కారణం ఏంది, చెప్పరైరేంది అని మనసుకు వచ్చింది. కానీ మళ్ళీ నా ఆత్మ ఏం చెప్పిందంటే వద్దొద్దు, కుండ నిండా నీళ్ళు ఉంటే తొలకాయి, సగం ఉంటేనే తొలుపుతాయి. అసలు వీళ్ళకు సామాన్యుల మీద నేను పసిగట్టిన, వీళ్ళకు ముందుగా సామాన్యుల మీద అవగాహన లేదు. వీళ్ళకు సామాన్యులకు అగ్ని పరీక్ష అన్నారు. ఇక ఇది బిగ్ బాస్ హౌస్లో నువ్వు ఒదుగుతావో లేదో మాకు డౌట్గా ఉంది అని అన్నప్పుడు నేను వీళ్ళను ప్రాధేయపడుడేంది, వీళ్ళని బతులాడుడేంది, వీళ్ళకు పబ్బతి పట్టుడేంది. ఇప్పుడు నేను సత్తా లేనివన్నైతే, నేను దమ్ము లేనివన్నైతే, నాలో ప్రతిభ లేనివన్నైతే నేను బతులాడతా. ప్రతిభ ఏదో ఒక రోజు, ప్రతిభ ఎవరి సొత్తు కాదు కదా, ఏదో ఒక రోజు బయటపడుతుంది. సత్యాంతకాలంలోనైనా బయటపడుతుంది, బొందల పడే లోపైనా బయటపడుతుంది. ప్రతిభ అనేది ఎప్పుడు కాగదు. ఏదో ఒక రోజు ఆ భగవంతుడే కష్టే ఫలి, కష్టపడ్డోనికి తప్పకుండా దారి చూపిస్తాడు దేవుడు. ఇవాళ అది అగ్ని పరీక్షలో వాళ్ళు ఏ కారణం చెప్పకుండా ఇది చేసిర్రో, రిజెక్ట్ చేసిర్రో, నేను బయటకు వచ్చినాక ఇవాళ నేను బిగ్ బాస్కు పోయినా రాని పేరు ఇవాళ నాకు వచ్చింది. అవును, అదైతే నిజం. ఇవాళ ఒక్కొక్కటి వీడియోలు మిలియన్లలో పోతున్నాయి ఇన్స్టాగ్రామ్లలో. ఇలా ఒక్కొక్క వీడియో లక్షలలో పోతున్నాయి, ఫేస్బుక్లలో, యూట్యూబ్లలో వేలల్లో పోతున్నాయి. ఇంకేం కావాలి? ఇప్పటికీ ఒక 2-3 కోట్ల జనాలకు తెలిసిపోయినా. అంటే దీని అర్థమైంది, ఒకటి మనల్ని ఇది చేసిందంటే
ఒకటి మనకు అది కలిసి రాలేదంటే ఇంకేదో మంచిది ఉన్నది. ఇగో ఇప్పుడు ఈ తొవ్వలు వచ్చిన ఇవాళ 50 ఛానళ్ళకి ఇచ్చిన అంటే ఏంది? నా గొంతు కూడా నిజంగా చెప్తున్నా రక్షిత, నా గొంతు కూడా నాకు సహకారం చేస్తలేదు. హ్మ్. ఆ, రోజు ఒక 3-4 ఛానళ్ళకి ఇట్లా ఈ ఈ రకంగా నేను ఇంటర్వ్యూలు ఇస్తున్నా. నేను కూడా చూస్తున్నా లైన్లు కడుతున్నారు మీకోసం అని. మరి అంటే భగవంతుడు ఈ రకంగా, ఆ అమ్మవారు ఈ రకంగా బిగ్ బాస్లకు పోయినా రాని హైపు ఇప్పుడు నాకు తీసుకొచ్చింది. ఇప్పుడు ఎంతోమంది ఫోన్లు చేస్తారు, ఎంతోమంది మీ ఇంటర్వ్యూ కావాలంటారు. ఎందుకంటారు? నర్సయ్య తాత పాటలో జీవం ఉంది, నర్సయ్య తాత మాటలో, హ్మ్. నర్సయ్య తాత ఆటలో, నర్సయ్య తాత నవరసాలు పండించగలడు అనేది వాళ్ళకు నమ్మకం. అరే ఈయన ఎందుకు వీళ్ళు ఇట్లా రిజెక్ట్ చేస్తారు అనేది వాళ్ళకు బాధ అనిపించి నీలాంటి ఎంతోమంది వస్తారు. అవును. ఇక లాస్ట్గా అసలు బిగ్ బాస్ గురించి వెళ్తే మంచిదా లేకపోతే వెళ్ళకుంటే మంచిదా అని ఏమన్నా పాట రూపంలో చెప్తే మనం కూడా. ఇప్పుడు అందకపోతే ఏముంటుంది? ఆ బ్రహ్మ ఈ బొమ్మనెట్ట చెక్కెరో, నా స్వామి రంగవల్లు తిమ్మిరెక్కెరో, దీని వంపు సొంపు చూసి తట్టుకోనురో, దీని కట్టుబట్టు కథ నాకుందిరో, ఏపుకొచ్చి కన్నె పిల్ల ఊపుతుందిరో, సూది లాంటి చూపుతోటి సంపుతుందిరో, పిడికడంత నడుము చూడు ఊగుతుందిరో, గుండెలోన కోరికేమో రేగుతుందిరో, జిలేబీ లాంటి బాలె గులాబీ గుమ్మరో, రోజంతా చూసిన మోజు తీరదురో. గిట్లాంటి పాటలు పాడుకుంటే అలా నడుస్తుందేమో. గిట్లాంటి చిత్రరేఖకుని కంచెలో కులుకులొలికిన కలిగివా, శిల్ప భావన ఉలిమున నాట్యాల సిగ్గులొలికిన ముగ్ధ మోహినివా, మధురిమ భావాల మైమరచి పాడిన ప్రణయ రాశివా, ప్రభాత గీతివా, ఏమని పిలవని నిన్ను. అంటే గిట్లాంటి కవితలు, గిట్లాంటి పాటలు, రకరకాల యాక్టింగ్లు, రకరకాల ఆటలు, రకరకాల టాస్కులు. ఇప్పుడు ఆటలు కూడా చెప్తున్నావు. రీసెంట్గా కూడా మనం మస్తుగా ఆటలు చూసినాము. అంటే కుండలు పట్టుకోవడం వేళ్ళతోటి అవన్నీ కూడా. మరి చేయగలుగుతుంటివా నువ్వు ఆడ? అరే నాకు అవకాశం వేడిచ్చి వాళ్ళు. అంటే ఇస్తే చేయగలుగుతుంటివా? ఇప్పుడు ఎండకి ఎండినోని వానకు నాణ్యోని. నేను కాలుకు మట్టకుండా నేను కోటీశ్వరుని కడుపులో పుట్టలే. విన్నావా? మా అయ్య గొర్రెల కాపరే, మా అయ్య కష్టజీవే, మా అమ్మ కష్టజీవే. ఎండకు ఎండినోళ్ళు వానకు నాణ్యోళ్ళు. నేను కూడా ఎండకు ఎండి వానకు నాణ్యోని. కష్టాలు తెలుసు, కన్నీళ్ళు తెలుసు, దుఃఖాలు తెలుసు, అవమానాలు తెలుసు, ఎగతాళులు తెలుసు. మన ముందర ఏం చెప్తారు, పక్కకి ఏం చెప్తారో తెలుసు. వాని కడుపులో కత్తులు ఉన్నాయా, వాని నోట్లో బెల్లాలు ఉన్నాయా తెలుసు. వాడు ఎందుకోసం మాట్లాడుతుందో తెలుసు, ఏమిటికి మాట్లాడుతుందో తెలుసు, ఏ కోణంలో వీడు మనకు ఫోన్ చేసిండో తెలుసు. అంటే ఇవన్నీ చూసినా, ఇవన్నీ అనుభవాలు. అంటే గంగవల అంటామనే అన్నీ చూసినామనే వచ్చేసింది ఉండలేక. మళ్ళీ నువ్వు కూడా అట్లనే మాట్లాడుతున్నావు. ఎంతవరకు అది? నేను ఉందునా ఉండకపోదునా నా దమ్మేందో చూపిద్దు కదా జనాలకు. నేను ఇప్పుడు చెప్పడం కాదని చూపిద్దు. అది ఇవాళ నా కాడ ఉన్నది కాబట్టి ఇంతమంది వస్తారు. అది నిజం. సో నీ వైకట్ ఎంట్రీ మళ్ళీ మేము కూడా ఎక్స్పెక్ట్ చేసుకుంటూ మిమ్మల్ని మళ్ళీ బిగ్ బాస్ హౌస్లో చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ ఫర్ ఇంటర్వ్యూ అండ్ మీ సమయాన్ని నాకు ఇచ్చినందుకు నిజంగా థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే మీ వాయిస్ చాలా అంటే మారింది. నిన్నటికి ఇవాళకి కూడా చాలా మార్పులు కనిపించినాయి. ఇక ఇట్లనే మంచిగా బిగ్ బాస్ హౌస్లోకి పోవాలి, అందరినీ అలరించాలని కోరుకుంటున్నాం. శనార్థి మీకు కూడా నర్సయ్య తాతకు అండదండగా మేము కూడా ఉంటామని నాకు కూడా భరోసా కలిగించినందుకు మీ ఛానల్కు, యాజమాన్యానికి, మీ ప్రేక్షకులకు, మీకు అందరికీ శతకోటి శనార్థులు. థ్యాంక్ యూ. సో చూస్తున్నారా కదా గైస్, ఇలాంటి మంచి మంచి ఇంటర్వ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సైనింగ్ ఆఫ్ రక్షితారెడ్డి.